బ్రేకింగ్ న్యూస్ ధర్మస్థలలో కలకలం రేపిన మర్డర్ల మిస్టరీ వీడిందా? సిటీ తవ్వకాలో ఏవైనా ఆధారాలు లభించాయా? ఇంకా తవ్వకాలు చేయాల్సి ఉందా? పారిశుద్ధ్య కార్మికుడితో పాటు ముందుకు వచ్చిన మరికొంతమంది చెప్పిన చోట కూడా తవ్వకాలు జరపాలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ధర్మస్థల ప్రాంతంలో వందలాది శవాలు పూడ్చిపెట్టినట్లు శానిటైజేషన్ కార్మికుడు భీమా ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. ఆందోళనలు తీవ్రం కావడంతో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. విజిల్ బ్లోయర్ గా మారిన భీమను ధర్మస్థల అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అతడు పాతిపెట్టినట్లు చెప్పిన ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మొదట 13 ప్రాంతాలను చూపించిన భీమా ఆ తర్వాత మరో కొత్త ప్రదేశంతో పాటు ఇంకో 3 ప్రాంతాలను సిట్ అధికారులకు చూపించాడు. భీమ చెప్పిన చోట తవ్వకాలు జరుపుగా ఒక్క ప్రాంతంలో మాత్రమే ఎముకలు దొరికాయి. ఇంకో ప్రాంతంలో ఉరివేసుకున్న వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సిట్ వద్దకు వచ్చిన మొదటి రోజే భీమ ఒక పుర్రెను తీసుకురాగా అది 30 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక పురుషునిదని ఫోరెన్సిక్ టీం వెల్లడించింది. మరోవైపు ఇంకో 30 ప్రాంతాలు చూపిస్తానని అక్కడ తవ్వాలని భీమ సిట్ అధికారులకు విజ్ఞప్తి చేశాడు. తవ్వకాలకు సంబంధించిన విషయాలను సిట్ అధికారులు బయటికి చెప్పడం లేదు. చాలా ప్రాంతాల్లో తవ్వకాలు జరపాల్సి ఉండడం, ఇప్పటి వరకు తవ్విన చోట ఏమీ దొరక్కపోవడంతో సిట్ దర్యాప్తును మరో విధంగా చేయాలని ఆలోచిస్తుంది. జీపీఆర్ డివైస్ ఉపయోగించి ఆ తర్వాత తవ్వకాలు చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. భీమతో పాటు మరో 2 కూడా తాము మృతదేహాలను పూడ్చిపెట్టిన ప్రాంతాలను చూపిస్తామని చెబుతున్నారు. సిట్ వాళ్ళు చూపించిన చోట కూడా తవ్వకాలు జరుపుతుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతుంది.